హాయ్ ఫ్రెండ్స్, మీకెప్పుడైనా ఇలా అనిపించిందా? మీరు కరెక్ట్ అని తెలిసినా కూడా మాట్లాడే ముందు ఒక్కసారి ఆగిపోయారా? పీపుల్ దీన్ని కన్ఫ్యూజన్ అంటారు, కానీ సైకాలజీ దీన్ని చాలా డీపర్గా చూస్తుంది. యాక్చువల్లీ మీరు రైట్ అని తెలిసినా కూడా సెల్ఫ్ డౌట్ రావడం ఇంటెలిజెన్స్ తక్కువని కాదు. ఇది ఎక్కువగా హై సెల్ఫ్ అవేర్నెస్ ఉన్నవాళ్లలోనే కనిపిస్తుంది. మీరు ప్రతి యాంగిల్ ఆలోచిస్తారు, ఎవ్రీ పాసిబిలిటీని తూకం వేస్తారు. అందుకే క్లారిటీ కొంచెం డిలే అవుతుంది. ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. సైకాలజీ దీన్ని ఓవర్ కరెక్షన్ అంటుంది. పాస్ట్లో మీ జడ్జ్మెంట్ ఫెయిల్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? లేదా మీ డెసిషన్స్ని ఎవరైనా ఛాలెంజ్ చేశారా? అలాంటి ఎక్స్పీరియన్సెస్ తర్వాత మీ మైండ్ ప్రతి డెసిషన్ని ఓవర్ అనలైజ్ చేయడం ప్రారంభిస్తుంది. సో మీరు మాట్లాడే ముందు పీపుల్ రియాక్షన్స్ని ముందే మైండ్లో ఇమాజిన్ చేసేస్తారు. ఇక్కడే అసలు పాయింట్ ఉంది. డౌట్ అంటే వీక్నెస్ కాదు. చాలాసార్లు ఇట్స్ యాక్చువల్లీ అ సైన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. బట్ ఈ డౌట్ ఎక్కువైపోతే స్లోగా సెల్ఫ్ ట్రస్ట్ రెడ్యూస్ అవుతుంది. మీరు మీదే డౌట్ పడటం స్టార్ట్ చేస్తారు. ఇది మీకు రిలేట్ అయితే ఒకటి గుర్తుంచుకోండి, క్లారిటీ బయట నుంచి రావడం కాదు, మీరు ఇతరుల మాటలకు ఇచ్చే విలువనే మీ స్వంత ఆలోచనలకు ఇవ్వడం మొదలుపెట్టినప్పుడు వస్తుంది. ఇలాంటి డీప్ సైకాలజీ కంటెంట్ కోసం లిబ్రోవర్స్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోవద్దు. ఎందుకంటే సరైన సమయంలో వచ్చిన ఒక క్లారిటీ మీరు ప్రపంచాన్ని చూసే విధానాన్నే మార్చగలదు.